ఎలా ఉందండి మన డిఐవై హ్యాంగింగ్ పాట్? బాగుంది కదా. ఇందులో ప్లాంట్స్ పెట్టి చక్కగా ఇలా బయటికి వేలాడే క్రీపర్స్ పెట్టుకున్నాం అనుకోండి, నేను ఇందాక చూపించాను కదా, అలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, మన గార్డెన్లో కానీ బాల్కనీస్లో ఇండోర్లో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. నా చేతిలో ఉన్నవి చూస్తున్నారుగా, హ్యాంగింగ్ ప్లాంట్స్. అయితే ఇవేంటంటే నేను నా సొంతంగా తయారు చేశాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవడానికి నేను మీకు చేసి చూపిస్తాను. ఎందుకంటే బయట కొన్న వాటికంటే మనకు కుదిరితే ఇంట్లో చేసుకుంటే అదొక తృప్తి కదా. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అయితే ఈ పాట్స్ గురించి కూడా చెప్తాను నేను మీకు. చాలా చక్కటి డీల్. నేను ఇవి ఎక్కడ కొన్నాను, ఎంత కొన్నానని కూడా ఈ పాట్స్ గురించి చెప్తాను. వీటిలో మనకు నచ్చిన చక్కని మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట. చూసారా, ఇదిగోండి, ఇది నేను అప్పుడెప్పుడో పెట్టాను. చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఇంకా ఇది పోతుంది, మళ్ళీ రీప్లాంట్ చేయాలి. అసలు ఎంత గుబురుగా ఎంత అందంగా వచ్చిందో. ఇలాంటిదే ఇక్కడ వీటిల్లో పెట్టి ఇట్లా హ్యాంగ్ చేయాలని నా ఐడియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మ్యాక్రమే అంటారు. వాల్ డెకరేషన్స్ చాలా ఈ మధ్య మీరు ఆన్లైన్లో చూడండి, మ్యాక్రమే అని వెతకండి, మీకు దొరుకుతాయి. అయితే ఇవి నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను రండి. వీటికి కావాల్సింది రెండు వస్తువులు. ఒకటి థ్రెడ్ బాల్, ఒకటి సీజర్స్. అయితే ఈ థ్రెడ్ మ్యాక్రమే థ్రెడ్ అనేసి ఇంకొంచెం థిక్గా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. నేనేంటంటే నా దగ్గర ఎప్పుడో కొన్నాను నేను. ఇది థ్రెడ్ పైపింగ్ చేస్తారు కదా మన బ్లౌజెస్కి, దానిది ఒక బాల్ ఉందన్నమాట. సరే ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. సరే దీన్ని వాడి చూద్దామని ఇవి నేను ఇందాక మీకు చూపించినవి చేశాను. మీకు ఇప్పుడు నేను ఎలా చేశానో చూపిస్తాను రండి. ఇంతకు ముందు తీసుకున్న విధంగానే ఒక 1.5 మీటర్ 1.5 మీటర్ కొలతతో ఇంత థ్రెడ్ తీసుకున్నాను. దీన్ని 2 వరుసలుగా తీసుకోవాలి. ఇదిగోండి, దీన్ని మనము 2 వరుసలుగా తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇలా ఈ 2 వరుసల్ని ఇలా 2 మడతలుగా పెట్టాలన్నమాట. సో ఇది ఇప్పుడు 4 వరుసలు అయింది. మనము మన పాట్ లెంత్ మనం ఇంతకుముందు చేసుకున్న లెంతే కావాలి అని అంటే, ఇంతకుముందు నేను మీకు చూపించినవి ఇవి. ఇదిగోండి, వీటికి స్టిచ్చింగ్ కానీ వేరే ఏ మెటీరియల్ అవసరం లేదండి. ఓన్లీ ఒక థ్రెడ్ బాల్, ఒక సిజర్స్ ఉంటే చాలు. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఈ లెంత్లోనే కావాలి. సో నేను ఇలా తీసుకున్నాను. ముందుగా ఇక్కడ ఒక మనము ముడి వేసుకోవాలి. ఇది 3 మీటర్స్ లెంత్ డబుల్గా తీసుకున్నాను నేను. ఇదిగోండి 3 మీటర్స్ లెంత్ డబుల్గా అన్నమాట. ఇలా ఇదే కొలతకి ఇంకొక 3 మీటర్స్ తీసుకుందాం. అంతేనండి, దీనికి ఏం పెద్ద మెటీరియలే అవసరం లేదు. ఓన్లీ ఈ థ్రెడ్ బాల్ ఒకటి, ఇందులో మన థిక్నెస్ బట్టించి మనకు కావాల్సిన థిక్నెస్. మీరు మ్యాక్రమే థ్రెడ్స్ అని వెతకండి, రకరకాల కలర్స్లో చక్కని వెరైటీస్లో దొరుకుతాయి. లేదు ఇవన్నీ కాదంటే మనం పురికొసతో కూడా చేసుకోవచ్చు. పురికొస అంటారు కదా, సుత్లీ దారం అంటారు, దాంతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి. సో ఇప్పుడు ఇది 3 మీటర్స్ ఇంటూ 2, 3 మీటర్స్ ఇంటూ 2, వాటిని 2గా ఫోల్డ్ చేసాం. ఇప్పుడు వీటిని ఇలా జాయిన్ చేయాలి. ఇదిగోండి 3 మీటర్స్వి 2 తీసుకున్నాం కదా, వీటిని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని మనం కొలతగా పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నాట్ వచ్చింది కదా, ఈ నాట్ దేనికంటే మనం హ్యాంగ్ చేయడానికి, హుక్కో దేనికో వేయడానికి అన్నమాట. సో ఆ నాట్ దగ్గర వచ్చేలాగా ఒక ముడి వేసుకోవాలి. జాగ్రత్తగా ఈ దారాలన్నీ మంచి
అలైన్మెంట్తో వచ్చేలాగా పెట్టుకొని ముడివేయాలి. లేదంటే నీట్గా కనబడదు అనమాట. ఇదిగోండి, నేను ఇదే సైజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ కొలత పెట్టుకున్నాను. మీ ఇష్టం. మీకు ఇంకా పెద్ద పాట్స్ అనుకోండి, మీరు 4 మీటర్స్ తీసుకోవచ్చు, 5 మీటర్స్ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి, హ్యాంగ్ చేయడానికి ఇక్కడ మనకు ఒక నాట్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. ఇలా రెండుగా 4 భాగాలుగా డివైడ్ చేయాలి. ఈ దారాల వరుసల్ని 4 భాగాలుగా డివైడ్ చేయాలి. ఇప్పుడు మనకేంటంటే మన పాట్ హ్యాంగ్ చేసుకోవడానికి మనము ఫస్ట్ ఈ మొత్తాన్ని హ్యాంగ్ చేయడానికి అయిపోయింది, హుక్ అయిపోయింది. ఇప్పుడు మనం పాట్ హ్యాంగ్ చేయడానికి బేస్ ప్రిపేర్ చేస్తున్నాం. ఓకేనా? ఇవేంటంటే చక్కగా మనం నీట్గా తీసుకున్నాం అనుకోండి, నీట్గా వస్తుంది. ఏ వరుసను పట్టించి అలా ఎగుడు దిగుడుగా అలా కాకుండా నీట్గా వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ నాట్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా ఉజ్జాయింపుగా, దాని ప్రకారం వేస్తున్నా. ఓకే, ఇవి ఈ డిఐవైస్ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే చక్కగా మనకు కుదిరినప్పుడే, ఇప్పుడు నాకు టైం ఉంది, కుదిరింది, నేను చేస్తున్నాను. నాలాగా కొందరు ఉంటారు కదా, లేదు టైం లేని వాళ్ళు, వద్దులే ఇవన్నీ మనకెందుకు అనుకొని బయట కొనుక్కున్నా చక్కగా దొరుకుతున్నాయి. అన్ని నర్సరీస్లో దొరుకుతున్నాయి, ఆన్లైన్లో ఇంకా చక్కటి దొరుకుతున్నాయి ఈ హ్యాంగింగ్ పాట్స్. ఇదిగోండి, ఇప్పుడు ఈ ముళ్ళు వేసుకున్నాం కదా, వీటిని జాగ్రత్తగా ఇలా దగ్గరికి చేసుకోవాలి. ఎందుకంటే అన్ని సమానంగా రావాలి కదా మన పాట్ని హోల్డ్ చేయడానికి. అందుకని లెంత్ సరి చూసుకొని వాటిని జాగ్రత్తగా దగ్గరికి చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ లెంత్ రావాలి కదా, ఇదిగోండి. ఈ లెంత్ వచ్చిందా లేదా చూసుకొని సరి చూసుకో. ఓకే, దాదాపుగా వచ్చింది. ఇంకొంచెం పైకి చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ముడిని టైట్ చేసేసాను నేను. ఇలా 4 నాట్స్ వేసేసాం కదా. గుర్తుపెట్టుకోండి, ఈ స్టెప్ చాలా సింపుల్. ఇప్పుడు ఇంకొక స్టెప్. ఇప్పుడు ఏంటంటే దీంట్లోంచి 2 దారాలు, దీంట్లోంచి ఈ రెండిట్లోంచి 2 ఇలా అనమాట జిగ్జాగ్గా ఇంకొక సెట్ ఆఫ్ నాట్స్ వేయాలి ఈ లెవెల్కి. ఫస్ట్ లెవెల్ అయిపోయింది, సెకండ్ లెవెల్ అయింది, ఇప్పుడు థర్డ్ లెవెల్. ఈ లెవెల్కి ఒక నాట్ వేయాలి. ఇక్కడ కొద్దిగా ఒక 1-2 సెంటీమీటర్స్ అటు ఇటు ఉంటే పర్వాలేదు, కానీ అలైన్మెంట్ లేకుండా వేస్తే అందంగా కనబడదు, అది ప్రాబ్లం. పాట్ కూడా అందులో చక్కగా ఇందాక నేను చూపించాను కదా, అందులో పాట్ ఎంత చక్కగా కూర్చుందో అలా కూర్చోవాలన్నమాట. ఓకే, ఇది ఇంకొక ముడి చక్కగా వస్తాయండి. ఇలాంటివి చేసి మంచి క్రీపర్స్ పెట్టుకుంటే మనం అక్కడక్కడ. ఇదిగోండి, ఇప్పుడు ఈ నాట్ది కదా, ఇవి అక్కడక్కడ హ్యాంగ్ చేసామనుకోండి మన బాల్కనీస్లో, ఇంట్లో అయినా ఇండోర్ ప్లాంట్స్తో ఎంత అందమండి అసలు. ఆ ప్లాస్టిక్ పూలు డెకరేటివ్ వాటికంటే ఒక లైవ్ మొక్క ఇంట్లో ఉండడం అసలు ఎంత బాగుంటుంది కదా. ఓకే, ఇలా కొంచెం దీనికి కొంచెం ఫైన్ వర్క్ అనమాట ఇది, అంతే, ఇంకేమీ లేదు. మెటీరియల్ అయితే చూసారు కదా, ఒక థ్రెడ్ బాల్, ఒక సీజర్స్తో మనకు. ఇదిగోండి, ఇప్పుడు ఈ లెవెల్కి వీటిని టైట్ చేసేద్దాం. ఈ నాట్స్ని టైట్గా లాగేద్దాం. అంతే, ఈ నాట్స్ పడిపోయాయి. ఇప్పుడు ఇది ఏంటంటే మనం ఫైనల్గా ఇంకొక నాట్ ఇక్కడ వేసుకోవాలి. అదేంటంటే ఇందాక మీరు చూసారు కదా, ఆ పాట్ కింద డెకరేటివ్గా హ్యాంగ్ అవ్వడానికి అనమాట.
ఇదిగోండి, ఇది ఫైనల్ నాట్ బాటంలో మనం వేసేది. ఓకే, దీన్ని కూడా చక్కగా సైజ్ చూసుకొని మరి నీట్గా వచ్చేలాగా ఏదన్నా ఒక్కొక్క దారం పట్టి లాగామనుకోండి చక్కగా వస్తుంది నాట్. చూసారుగా స్టెప్ బై స్టెప్. ఇది మ్యాక్రమే హ్యాంగింగ్ ఫ్లవర్ పాట్స్కి హోల్డర్ అనమాట. దీన్ని ఇట్లా లెవెల్గా కట్ చేసుకోవచ్చు. ఇంకా 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 పెద్దగా ఉంటే పెద్ద పెద్ద బీడ్స్, డెకరేటివ్ బీడ్స్ ఉంటే అవి వేసి కూడా ముడి వేయచ్చు. చక్కగా కింద ఏంటంటే కుచ్చులాగా వస్తుంది. చూసారా ఎంత తొందరగా, ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇందులో మీకు పాట్ పెట్టి చూపిస్తాను. చాలా ఈజీ అండి. మీరు ఒకసారి దీన్ని ఒక్కటికి 2 సార్లు గమనించండి, ప్లే చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇవి ఇలా విడిపోకుండా మనం ఏదన్నా తాడో దారమో కట్టేయచ్చు. కింద ఇలా హ్యాంగ్ అవుతుంది. వీటికి మీరు ఇంకొంచెం బ్యూటీ యాడ్ చేయాలనుకుంటే వీటికి ఏమైనా బీడ్స్ ఏవో కట్టేయచ్చు. ఎలా ఉందండి మన డిఐవై హ్యాంగింగ్ పాట్? బాగుంది కదా. ఇందులో ప్లాంట్స్ పెట్టి చక్కగా ఇలా బయటికి వేలాడే క్రీపర్స్ పెట్టుకున్నాం అనుకోండి, నేను ఇందాక చూపించాను కదా, అలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, మన గార్డెన్లో కానీ బాల్కనీస్లో, ఇండోర్లో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటిది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదిగోండి మన మ్యాక్రమీ హ్యాంగింగ్ ఫ్లవర్ పాట్స్ థ్రెడ్తో తయారు చేసినవి. ఇవి చక్కగా ఇంట్లో తయారు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా?